గాలి ఒక్కసారిగా మారింది. ఓహ్! ఆకాశం బంగారు రంగు నుంచి నలుపు ఊదా రంగులోకి మారిపోయింది. మామిడి ఆకులు వెండి రంగులో తిరిగాయి. అప్పటికే వీధిలో ఉన్న ప్రతి పిల్లాడికి తెలుసు, వాన వస్తోంది. మొదటి చినుకు మెడపై పడింది. చల్లని నాణం తాకినట్టుగా ఒక్కసారిగా నవ్వొచ్చింది. ఇంకో చినుకు ముక్కుపై. ఆ తర్వాత్ మొత్తం ప్రపంచమే వానగా మారిపోయింది. చేతులు చాపుకుని ముఖం ఆకాశం వైపు ఎత్తి వానలో తడుస్తూ నిలబడిపోయాం. ఫోన్లు లేవు. ప్రతి వీధిలో ఒక పెద్ద నీటి గుంటుండేది. అది మా రాజ్యం లాంటిది. మెల్లగా అడుగు పెట్టితే నీళ్లు నోట్బుక్ చివరి పేజీ చింపేసి చిన్న పేపర్ పడవ మడిచేవాళ్లం. నీటిలో వదిలి అది తేలుతూ వెళ్లడాన్ని చూస్తూ ఆనందించేవాళ్లం. ఇరుకైన వీధిలోనే వరల్డ్ కప్ మ్యాచ్ ఆడేసేవాళ్లం. బ్యాట్ ఎవరిదో వాళ్లదే రాజ్యం. అవుటి ఇచ్చారా లేదా అన్న గొడవలు. ఇంటికొచ్చేసరికి బట్టలు పూర్తిగా తడిసి బరువెక్కిపోయా. అమ్మ ముఖంలో కోపం కూడా ఉండేది, ప్రేమ కూడా ఉండేది. నేలపై నీళ్లు పడొద్దని చెబుతూ వంటగదిలో నుంచి వచ్చే వాసన, అల్లం చాయ్, వేడివేడి ఉల్లిపాయ పకోడీలు, బయట వాన శబ్దం, లోపల కుటుంబం. ఆ క్షణంలో ప్రపంచం మొత్తం సరైనట్టే అనిపించేది. ఇప్పటికీ వాన మొదలైతే మనసులో అదే చిన్నప్పటి కోరికొస్తుంది.